నీ దేవుని యొక్క సామర్థ్యము నీవు రుచి చూచుదువుగాక. అందుకనే ఇస్సాకు కూడా కరువులో ఈ యొక్క దేశాన్ని వదిలి వెళ్ళిపోతాను నేను, కరువులో అందరూ చచ్చిపోతున్నారు, వారి జీవితాలు అమ్మేసుకుంటున్నారు. ఎవరైతే తిండి పెడతాడో ఒక పూట తిండి పెట్టడానికి కూడా బానిసలుగా వారి కుటుంబాన్ని అమ్మేసుకుంటున్నారు. వాళ్ళకి నేను ఈ కరువులో ఉండలేను అంటే దేవుడు అంటే ఇస్సాకుతో, ఇస్సాకు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనములు వేసి 100 ఫలము కోసాడు. కోసి ఏం చేశాడు? సైన్య బలమును పెంచేసుకున్నాడు. అక్కడున్న కొరవులోని ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాలన్నీ కొనేసాడు. ఎంతమంది సైన్యాలు ఉన్నాయి, ఆ సైన్యాలన్నీ కొనేసాడు. మొత్తం ఇప్పుడు రాజులు సైన్యం కన్నా ఇస్సాకు సైన్యం ఎక్కువైపోయింది. రాజులు వచ్చి అతనికి దండం పెట్టి నమస్కారం పెడుతున్నారు. అయ్యా, మా మధ్యలో నువ్వు చాలా బలవంతుడివి, బలాజ్యుడిగా ఉన్నావు, దయచేసి నీ వల్ల మాకు ఎలాంటి కీడు రాకుండా కాపాడు, నీతో ఒక సంధి చేసుకుంటాం మేము అని అడుగుతున్నారు ఇస్సాకుని చూసి.